హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వరాహి నవరాత్రులు 9వ రోజు పూజ. నేనైతే ఈ విధంగా చేసుకున్నానండి. అమ్మవారిని శేఖాంబిక కింద అలంకరించుకున్నాను. చాలా విశిష్టమండి. అమ్మవారికి మనకి ఈ ఆషాఢ మాసంలో శేఖాంబిక అలంకరణ చాలా విశేషం అనమాట. మనకి గుడుల్లో గట్టా చేస్తారు. నేను ఎలాగో వరాహి నవరాత్రులు చేసుకుంటాను కదా అని చెప్పి ఈ వరాహి అమ్మకే ఒకరోజు ఈ 9 రోజుల్లో ఒకరోజు శేఖాంబిక అలంకరణ చేసేస్తాననమాట. శుక్రవారం ఎప్పుడొస్తే అప్పుడు చేస్తాను. ఇంక ఈ సంవత్సరం అయితే ఈ శుక్రవారం చేశారనమాట. ఎలాగో ఆఖరి రోజు శుక్రవారం కలిసొచ్చింది అని చెప్పి శేఖాంబిక అలంకరణ అయితే ఈరోజు చేశాను అమ్మకి. లాస్ట్ రోజు అనమాట. ఇవాళ సాయంత్రంతో అమ్మవారి నవరాత్రులు పూజా దీక్ష కంప్లీట్ అవుతుంది. ఇగోండి చూడండి, అమ్మవారు చూడండి అసలు పూర్తిగా మారిపోయారు కదా. మొహం చూడండి ఎంత కలగా అయిపోయిందో. ఈ 9 రోజులు పూజలు అందుకుని ఉంటుంది కదా, ఆనందం వచ్చేసి మొహం అంతా కలగా అయిపోతుంది. దానికి తగ్గట్టు చూడండి చక్కగా శేఖాంబిక అలాగే పెద్ద బొట్టు అనమాట, పెద్ద బొట్టు పెట్టుకుంది. మళ్ళీనేమో మెడలో వచ్చేసరికి నగలు వేసుకుంది. ఇదైతే నేనే రెడీ చేశానమాట అండి. నాకు అసలు ఇప్పుడు దాకా టాట్ రాలేదనమాట. నైట్ రాత్రి పూజ అయ్యేసరికి 9 అయ్యింది. 9 అయ్యాక సర్లే మళ్ళీ మార్నింగ్ అవ్వదు, శేఖాంబిక కింద అలంకరించుకుందామని చెప్పి దీపారాజన గొండమైపోయాక ఇంకా ఈ కూరగాయలు తెచ్చారు ఈయన. ఇంకా దండలు గుచ్చుతున్నాను అనమాట. బెండకాయలని వంకాయలని దొండకాయల దండల కింద గుచ్చుతున్నాను. గుచ్చేసి వేసేద్దాంలే అని చెప్పి వేసి అలంకరణ మొత్తం ఇవన్నీ శుభ్రంగా కూరగాయలన్నీ కడిగి ఈ విధంగా అలంకరించుకుంటాక నాకు అదే 9:30 స్టార్ట్ చేశానండి. ఇంచుమించు నాకు 11:30 అయిపోయింది అనమాట. అంటే ఈ కూరగాయలు కదండి, ఇవి గుమ్మని సెట్ అవ్వు. దానికి తగ్గట్టు అమ్మవారి ఫోటో ఏమో పీట మీద నుంచి తీయకూడదు. అందుకుని అలా జాగ్రత్తగా పెట్టుకుని అన్నీ పేర్చుకుని అన్నీ చేసేసరికి 11:30 అయిపోయింది అనమాట. అయిపోయి 11 అయ్యింది. 11 అయ్యాక ఇంకా సర్లే అయిపోయింది అమ్మాయిసా అని చెప్పి చాలా చక్కగా ఉన్నావు తల్లి అని చెప్పి పడుకుందామని వెళ్దామని చెప్పని లోపు నాకు ఎందుకో ఈ మెడ బోసుగా అనిపించింది. అసలు ఇన్ని రోజులు అనిపించలేదు నాకు. ఏంటో సడన్గా ఇవన్నీ కూరగాయలన్నీ పెట్టేసానేమో అమ్మవారికి మెడ వచ్చేసరికి బోసుగా అనిపించింది. మెడలో ఎలాగో ఫోటోలో నగలు ఉంటాయి కదా, కానీ ఎందుకో బోసుగా అనిపించింది. ఇంకా సరే అని చెప్పి ఇలా అసలు ఎడితే ఎలా ఉంటుంది అని చెప్పి ట్రై చేశానండి. చాలా బాగుంది. ఇంకా చూస్తున్నారు కదా, ఈ స్టోన్స్ అన్నీ అంటించాను అనమాట. కేవలం ఇది అంటించడానికి ఒక అరగంట టైం పట్టేసింది. 11:30 అయ్యింది పడుకునేసరికి. ఇలా అలంకరించుకుని చక్కగా పొద్దున్నే లేసేసరికి అమ్మ రెడీగా ఉన్నదనమాట. ఇలా పెద్ద బొట్టు పెట్టేసుకుని రెడీగా ఉంది. పొద్దున్నే లేచిపోయి పూజ చేసేసుకున్నాను. చాలా విశేషమండి శేఖాంబిక అలంకరణ. వరాహి నవరాత్రులు చేసిన వాళ్ళే కాదు, ఉత్తోళ్ళు కూడా చేసుకోవచ్చు చక్కగా. మీ దేవుడి మందిరానికి మీది అమ్మవారి ఫోటోలు ఉంటాయి కదా దేవుడి గుళ్ళో, ఇలా ఒక రోజు ఇలా శేఖాంబిక కింద అలంకరించేసుకోవడమే. చాలా ఈజీ. ఏముంది, మనం తెచ్చుకుంటాం కదా కూరగాయలు. ఈ కూరగాయలు ఏముంటుంది, శుభ్రంగా కడిగేసి మనం ఇలా అమ్మవారికి పెడతాం, ఇలా అలంకరిస్తాం చక్కగాని. అలంకరించాక ఇవి మనం కర్రీ వండేసుకోవచ్చు అమ్మవారి ప్రసాదం కింద. ఇవేమి వేస్ట్ అవ్వవు, మీకు కూరగాయలు కూడా ఏమి వేస్ట్ అవ్వవు. మనం కూర వండేసుకోవచ్చు యథావిధిగానే. కాకపోతే మనం తెచ్చుకున్న కూరగాయలను చక్కగా ఇలా అమ్మకి అలంకరించుకుంటే అదే శేఖాంబిక అలంకరణ అనమాట. మీరు చక్కగా ఈ ఆషాఢ మాసంలో లోపు ఇలా దేవుడి గదిని అలంకరించుకోండి, అందంగా బాగుంటుంది. శేఖాంబిక అలంకరణ ఒకటి, కందదీపం ఒకటి, ఇదంతా విశేషం అనమాట. మీకు వీలైతేనండి ఇవాళ శుక్రవారం కదా, ఆఖరి రోజు వరాహి నవరాత్రులు, సాయంత్రం ఏం చేస్తారంటే కందదీపం వెలిగించుకుని ఇలా శేఖాంబిక కింద పూజ చేసుకోండి. మీరు ఎలాగో ఇవాళ శుక్రవారం కాబట్టి శుచిగానే ఉంటారు, శుభ్రంగా తల అంటుకుంటారు, నాన్ వెజ్ తినరు. ఎలాగో మార్నింగ్ మాటలు పూజ చేసుకుంటారు కాబట్టి ఈవినింగ్ టైం సాయంత్రం అయ్యాక మామూలుగా యథావిధిగానే పూజ చేసుకుని కందదీపం వెలిగించుకుని ఇలా మీ దగ్గర ఉన్న కూరగాయలని అమ్మవారికి ఏ ఫోటో ఉంటే ఆ ఫోటో అండి, అన్నీ అమ్మవారి స్వరూపాలే. అలాగా మీకు వరాహి అమ్మ ఫోటోవే ఉండాలని అవసరం లేదు. లక్ష్మీదేవి ఫోటో పెట్టుకోవచ్చు, లలితాదేవి ఫోటో పెట్టుకోవచ్చు, దుర్గాదేవి ఫోటో పెట్టుకోవచ్చు. అలా మీ దగ్గర ఏ ఫోటో ఉంటే ఆ అమ్మ ఫోటో పెట్టేసుకుని బెండకాయలను దొండకాయలను వంకాయలను చక్కగా దండగుచ్చి, మీ దగ్గర ఏ కూరగాయ ఉంటే ఆ కూరగాయని దండగుచ్చేసి అది అమ్మకి వేసేయండి. అంతే, శేఖాంబిక అలంకరణ అయిపోతుంది. చక్కగా ఆషాఢ మాసం ఒకటి శేఖాంబిక అలంకరణ. వీలైతే కనుక కందదీపం కూడా అదే ఈ రోజు సాయంత్రానికి పెట్టేసుకోండి. చాలా మంచి ఫలితం వస్తుందండి. దానికి తగ్గట్టేమో ఈ 9 రోజులు అమ్మవారిని పూజించేసి ఉన్నాం కదా, అమ్మవారి శక్తి మరీ ఎక్కువైపోద్దండి. ఇప్పుడు చాలా పవర్గా ఉంటారనమాట అమ్మవారు. ఎందుకంటే 9 రోజులు అందరం పూజించేసి ఉంటారు కాబట్టి శక్తి రెట్టింపైపోయి ఉంటుంది. ఎవరేం కోరతారా ఇచ్చేద్దాం అని చెప్పి చూస్తూ ఉంటుందంట. కాబట్టి చక్కగా చేసుకోండి. ఏముంది, వరాహి నవరాత్రులే చెయ్యాలని లేదు. శుక్రవారం చక్కగా కలిసి వచ్చింది కదా, మీరు ఎలాగో వారం చేసుకుంటారు. ఆ
అదేముంది సాయంత్రం కొంచెం టైం కేటాయించి ఒక కందదీపం వెలిగించి అమ్మకు ఒక కూరగాయ దండ వేయండి, బోల్డ్ ఫలితం ఇస్తుంది చక్కగాని. అతి సులువైన మార్గం అండి. నేను అదే అంటున్నాను కదా, ఫస్ట్లో వారాహి నవరాత్రులు ఫస్ట్లో చెప్పాను నేను. చిన్న పూజ పెద్ద ఫలితం ఏదైనా ఉందంటే వారాహి నవరాత్రులు అండి, చక్కగా చేసుకోండి అని చెప్పాను. ఏంటో మరి అమ్మని చూసేసరికి భయపడిపోతూ ఉంటారు, అదంటారు ఇదంటారు, ఇంట్లో ఉండొచ్చో లేదో అంటారు, అయ్యయ్యో అంటారు. ఏం పర్లేదండి, ఇంకో చూడండి ఎంత శాంతంగా చక్కగా ఎలా చూస్తుందో మనం, ఇంకా ఎంత చక్కగా ఉంది. ఎందుకో మరి అలా కంగారు పడిపోతూ ఉంటారు, ఏమి ఉండదు అసలు. చాలా ఇదండి, చాలా మంచిది. అమ్మవారి ఆరాధన అయితే చాలా మంచిది అనమాట. మనకి ఈ ఆషాఢ మాసంలో వచ్చే ఈ వరాహి నవరాత్రుల్లోని ఈ అవకాశము. తర్వాత చాలామంది మనకి నెలలో వచ్చే పంచమి రోజు పూజిస్తారు అంటారు, కానీ ఏమో నేనైతే చేయలేదు. సంవత్సరంలో ఈ 9 రోజులే అమ్మని పట్టుకుని 9 రోజులు కూడా సంవత్సరానికి సరిపడా పూజలు చేసేస్తూ ఉంటానన్నమాట. ఇదిగోండి చక్కగా ఈ విధంగా ఎంత బాగా వచ్చిందోనండి అలంకరణ. ఫస్ట్ అయితే ఈ దొండకాయలు ఇది ఉంది చూసారా, ఇవి పెట్టడం నాకు చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట. ఇంక మెల్ల కూడా లాగేసి అసలు నిలబడట్లా, ఎందుకంటే బరువు కదా దొండకాయలు. ఒకవేళ పెట్టపోదామంటేనేమో ఈ ప్లేస్ ఖాళీగా అనిపిస్తుంది. ఇంకా అందుకే అలా కాదని చెప్పి అలా దొండకాయలను గుచ్చి పెట్టడానికి చాలా టైం పట్టేసింది. మినిమమ్ ఇది ఒక్కటే పైన అరేంజ్ చేయడానికి అరగంట టైం పట్టింది. కేవలం ఫోటోవే కదా అమ్మవారి, దానికి తగ్గట్టు ఏదో చిన్ని బుజ్జి ఫోటో అనమాట ఇది. ఇంకా దీనికి ఇలా అలంకరణ చేసుకుని పీట అంతా ఇలా పెట్టేసుకున్నాను. దీపారాజన గట్టనేమో ఇలా కింద అరేంజ్ చేసుకున్నాను అనమాట. ఇంకా అమ్మవారికి నైవేద్యం ఇవ్వాలి, ఇది పెట్టాను. తాంబూలం కూడా ప్లేట్లో పెట్టేసానులేండి. ఇంక ఇవన్నీ నైవేద్యాలే అమ్మకి ఇవ్వాలా. ఎంత మొత్తం కూరగాయలు అన్నీ నైవేద్యమే అమ్మకి మొత్తం. ఈ విధంగా అనమాట అండి, చక్కగా చేసుకోవచ్చు. వీలైనంత వరకు సాయంత్రం చేసేయడానికి ట్రై చేయండి, మీకు మనసు తృప్తిగా ఉంటుంది. అమ్మాయిసా నేను చేసుకున్నానులే అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. అయ్యో అందరూ చేసుకుంటున్నారు, నేను చేసుకోవాల్సింది అన్న ఆలోచన ఏమన్నా ఉంటే పోతుంది అనమాట. ఎందుకంటే ఈ 9 రోజులు అందరూ పూజ ఉండటం వల్ల అమ్మవారు చాలా శక్తిగా తయారైపోతారండి. ఎందుకంటే ఫస్ట్ రోజు కంటే కూడా లాస్ట్ రోజు ఉంటారు అమ్మవారు చాలా ఇదిగా అనమాట. అందరూ ఆనందంతో ఉంటారు, అందరూ భక్తి శ్రద్ధలతో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పూజ చేసి ఉంటారు కదా. దానికి తగ్గట్టు ఈ సంవత్సరం చాలామంది పూజించారండి, అసలు రెట్టింపు పూజించారనమాట అమ్మని. కాబట్టి ఆనందంగా ఉంటుంది, విపరీతంగా శక్తితో ఉంటుంది. విపరీతమైన శక్తితో ఎవరేమి అడుగుతారా ఇద్దామని చెప్పి చక్కగా మీ కోరికలు ఏమన్నా ఉన్నా, బాధలు ఏమన్నా ఉన్నా, న్యాయమైన ధర్మమైన కోరిక అయితే ఖచ్చితంగా నెరవేరుతుందండి. చక్కగా పెట్టుకొని పూజించుకోండి. ఏమంత పని, కేవలం ఇయే కదా. ఆ విధంగా పూజించుకోండి, మీ మనసుకు నచ్చినట్లు పూజించేసుకోండి. ఈ విధంగా అనమాట చేసుకోండి వీలైనంత వరకు. ఇంకా అసలు విషయానికి వచ్చేసరికి ఏంటంటే మనకి ఇంకా రేపేనండి అమ్మవారికి ఉద్వాసం చెప్పేసేది. నేను రేపొద్దుట 5:30 లోపు అమ్మవారిని ఉద్యాపన చెప్పేస్తాను, ఉద్వాసం చెప్పేస్తానమాట. మంత్రం ఉంటుంది. ఇంకా అమ్మవారికి నైవేద్యం వచ్చేసరికి నేను ఆల్రెడీ ఉద్యాపన ఎలా చెప్పాలన్నది, అలాగే అమ్మవారికి తాంబూలం ఏ విధంగా ఇవ్వాలన్నది వీడియో అప్లోడ్ చేశానండి నిన్న. వీలైతే కనుక వెళ్ళి చూడండి, నా ఛానల్లో ఉంటాయి. అదొకటి. మళ్ళీ అమ్మవారికి ఇంకా ఏ టైంలో చెప్పాలంటే పొద్దున్న మాటలు చెప్పే వాళ్ళందరూ కూడా 5:30 లోపు చెప్పేసుకోండి. ఒకవేళ సాయంత్రం మాటలు చెప్తాను, పొద్దున్నే అంత గమ్మున నేను చేయలేను అనుకుంటే గనక సాయంత్రం వచ్చేసరికి 7 దాటేక చెయ్యండి, మీకు ఫ్రీగా ఉంటుంది. 7 దాటాక 12 ఎప్పుడన్నా అమ్మని సాగనంపించుకోవచ్చు. రేపొద్దుట ఎట్టి పరిస్థితుల్లో అమ్మని సాగనంపేసుకోవాలి. ఇంకా నవరాత్రులు అయ్యాక ఇంకా ఉంచకూడదు అమ్మని, ఉద్యాపన చెప్పేసి పంపించేయాలి. అసలు ఇప్పటికే ఇప్పుడు పనులన్నీ ఎన్ని ఆగిపోయినాయో ఏంటో. అసలు దండనాయకి కదా, మనమేమో ఈ 9 రోజులు కట్టేసాము అమ్మని, కూర్చో అమ్మ పూజ చేసేసుకుంటాం మేము అని చెప్పి ఈ భూలోకంలో కూర్చోబెట్టేసాము అమ్మని కాశీ నుంచి తీసుకొచ్చేసి. మరి పంపించాలి కదా, ఆవిడికి బోళ్ళు పనులు ఉంటాయి. కాబట్టి శనివారమే పొద్దున్నో సాయంత్రమో పంపించేయండి. పంపించేటప్పుడు అమ్మకి బువ్వ పెట్టాలి కదా, బువ్వేమో పెరుగు బువ్వ పెట్టండి. ఎందుకంటే ఆడబొడుచు మన ఇంటికి, ఆడబొడుచుని మనకి కాపురానికి కానీ చంటిబిడ్డతో వచ్చినప్పుడు అత్తారింటికి కానీ పంపినప్పుడు పెరుగు బువ్వ పెడతాం కదా, అలాగే పెరుగన్నమే పెట్టాలి. ఇంకా దుంపలు కట్టి ఏం పెట్టకండి, పెరుగన్నమే పెట్టండి అమ్మకి నైవేద్యము పెట్టేసి. తర్వాత ఉద్యాపన చెప్పే ముందు చక్కగా దిష్టి తీయండి. ఎందుకంటే దిష్టి ఎలా తీయాలో చెప్పాను కదా, ఎర్ర నీళ్ళు పెట్టుకుని అందులో అరటికర్పూరం వేసి అమ్మకి దిష్టి తీయాలి. ఎందుకు దిష్టి
దిష్టి తీయాలంటే ఇంకోండి ఇప్పుడే బోల్డ్ దిష్టి పెట్టేసాం మనమే, అంత ఎంత అమ్మ అలాగా ఇలాగా అని చెప్పి నేను ఎన్ని చెప్పాను. అలా ఎంతమంది అమ్మను చూస్తూ ఉంటున్నారు, అమ్మ గురించి ఎంతమంది వింటున్నారు. మన దిష్టి బోల్డ్ తగిలేస్తుంది అమ్మకి. కాబట్టి కంపల్సరీ దిష్టి తీయండి. దిష్టి తీసి ఆ దిష్టి తీసిన దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ మన గుమ్మానికి తీయాలి. తీసాక దిష్టి అంటే మనం ఎలా తీయాలి, మన చిన్నపిల్లలకి తీస్తాం కదా, ఉప్పు కళ్ళు పెట్టుకుని ఇరుగు దిష్టి పొరుగు దిష్టి నా దిష్టి అని చెప్పి తీస్తాం చూసారా. ఆ విధంగానే ఏమీ అమ్మకి ఏమీ స్పెషల్గా ఉండదు దిష్టి తీయడం. ఆ విధంగా మన పిల్లలకి తీసుకోమా దిష్టి, అమ్మ మనల్ని తీసేసి చూసారా చిన్నప్పుడు. ఆ విధంగా చక్కగా దిష్టి తీసేసి ఆ దిష్టి తీసిన నీళ్ళు గుమ్మానికి కూడా ఒకసారి దిష్టి అమ్మకి తీసాక అప్పుడు గుమ్మానికి తీయాలి. అది గనుమ అవ్వకుండా గుమ్మానికి తీసి అది గుమ్మం పక్కెచ్చేసి అప్పుడు అమ్మకు ఉద్యాపన చెప్పాడమే, జాగ్రత్త తల్లి జాగ్రత్తగా ఇల్లురా అమ్మ, చల్లగా చూస్తే మళ్ళీ సంవత్సరం చేసుకుంటా నీ వరాహి నవరాత్రులు తల్లి అని చెప్పి ఉద్యాపన చెప్పండి. 5 రోజులు 3 రోజులు ఇలాగే వరాహి నవరాత్రులు 9 రోజులు చేసిన వాళ్ళు అందరూ కూడా రేపొద్దుట చెప్పేయాలన్నమాట ఉద్యాసన. ఈ విధంగా అనమాట అండి. మీరు ఒకవేళ శుక్రవారం అదే వరాహి నవరాత్రులు చేయలేని వాళ్ళందరూ కూడానండి, నేను ప్రతిరోజు చెప్తున్నాను పలానా రోజు పూజించండి, పలానా రోజు పూజించండి అని చెప్పి. అలాగే నేను ఇవాళ కూడా చెప్తున్నాను, ఇవాళ సాయంత్రమేనండి. ఇంక మళ్ళీ మీకు సంవత్సరం దాకా అమ్మవారిని పూజించే ఇది ఉండదన్నమాట. ఎందుకంటే పూజించవచ్చు పంచమి అప్పుడు, కానీ ఈ నవరాత్రుల్లో ఉన్నంత మహిమ ఇంకా వేరే రోజుల్లో ఉండదన్నమాట. అందుకని చక్కగా మీరు, ఎందుకంటే 9 రోజులు అందుకుని ఉంది కదా చక్కని తల్లి పూజలు, అందుకు అమ్మకి శక్తి ఎక్కువ ఉంటుంది. కాబట్టి చక్కగా మీరు ఈరోజు సాయంత్రం అమ్మవారిని తలుచుకుంటూ కందదీపం వెలిగించేసి ఏమన్నా ఇలా వెజిటేబుల్స్తో ఒక దండగుచ్చి వేసేసి అమ్మవారికి దండం పెట్టేసుకుని 12 పేర్లు ఉంటాయి కదా ద్వాదశ నామాలు, అవి చదివేసుకోండి అంతే సరిపోతుంది. ఒకవేళ చదవడం రాకపోతే చక్కగా ఫోన్లోనో టీవీలోనో పెట్టి వినిపించేయండి అమ్మకి, అమ్మ ఇదిగో ఇనే అని చెప్పి అయిపోయింది అంతే. ఇంకా అమ్మవారిని పూజించలేదు అయ్యో అన్న ఫీలింగ్ మీకు ఉండదండి. చక్కగా మళ్ళీ సంవత్సరం అమ్మే మీ చేత నవరాత్రులు పూజ చేయించే అంత శక్తిని ఇచ్చేస్తుంది మీకు. అసలు ఎంత మహిమ ఉంటే చెప్పండి. 9 రోజులు అసలు మనం లైఫ్లో చేయలేనట్టు నాన్ వెజ్ తినకుండా పొద్దుట సాయంత్రం తలస్నానాలు చేసేసి, ఒకవేళ కుదరకపోతే పొద్దున్నే తలస్నానం చేసేసి మళ్ళీనేమో పొద్దున్నే లెగిసిపోయి మళ్ళీ సాయంత్రం పూజకి అమ్మకి ఎక్కువ అమ్మ గురించి ఆలోచిస్తాం, వాళ్ళ గురించి మనం కూడా ఆలోచించుకోకుండా. ఎంత అదృష్టం ఉంటే చెప్పండి, అంత అదృష్టం కలుగుతుంది మనకి. కాబట్టి మీరు వీలైనంత వరకు చక్కగా ఇవాళ సాయంత్రం చేసుకోవడానికి ట్రై చేయండి. ఉద్యాపన ఎలా చెప్పాలి, వారాహి నవరాత్రులు చేసుకునే వాళ్ళందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం దక్కాలని చెప్పి, వారాహి నవరాత్రులు వ్రత ఫలితం దక్కాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీరు కూడా రేపు మనకి అమ్మవారిని పొద్దున్నో సాయంత్రమో టైమింగ్స్ చెప్పాను కదా, ఆ టైంలో చక్కగా అన్నీ పెట్టి తాంబూలం పెట్టి ఏ లోటు లేకుండా మీకు ఉన్నంతలో అమ్మని సాగనంపండి. సరేనండి, మరి ఉంటాను. ఎలా ఉంది ఇంకోండి పూర్తి శాకాంబిక అలంకరణ ఇదిగో ఈ విధంగా చేశాను. ఇదిగోండి చక్కగా వెలిగిపోతుంది బంగారు తల్లి, బంగారు వారాహి.